మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ ప్రమోషన్స్‌ను అనిల్ రావిపూడి వినూత్నంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో భాగంగానే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తనకు జీవితం అంటే కెరీర్‌లో అసలైన ఎనర్జీ ఏమిస్తుందో అది మనసుకు హత్తుకునేలా వివరించారు. ముఖ్యంగా రావిపూడి సినిమాలు క్రింజ్ అనే వారికి సింపుల్ గా ఇచ్చి పడేశారని అర్థమవుతుంది. అనిల్ రావిపూడి మాట్లాడుతూ నాకు ఎనర్జీ ఏమి ఇస్తుందంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి వచ్చే ప్రేమ, మాల్స్ కు వెళ్ళినా, పబ్లిక్ ఈవెంట్స్ కు వెళ్ళినా, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, 6 ఏళ్ల చిన్నారి నుంచి 65 ఏళ్ల బామ్మ వరకు అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా పిలిచి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇంకా ప్రేక్షకుల స్పందన తనకు ఎంతో విలువైనదని చెబుతూ, కొంతమంది నా చెయ్యి పట్టుకొని నీ సినిమాలు చాలా బావుంటాయి. మాకు చాలా ఇష్టం. నీ కొత్త సినిమా ఎప్పుడొస్తుంది అని ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు అని కూడా చెబుతూ ఉంటారు. అప్పుడు నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. అదే నా జీవితంలో సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్ అని అనిల్ రావిపూడి తెలిపారు. తన కెరీర్‌లో ఎదురయ్యే విమర్శలు గురించి కూడా అనిల్ రావిపూడి స్పందించారు. నా కెరీర్‌లో చిన్న చిన్న విమర్శలు, చర్చలు ఉండొచ్చు. కానీ అవన్నీ నాకు నార్మల్ విషయాలే. వాటిని నేను పెద్దగా స్పందించను. ఎందుకంటే ప్రజల ప్రేమ ముందు అవన్నీ ఏమాత్రం కాదు. అవన్నీ పూర్తిగా నథింగ్. అదే నాకు అసలైన కిక్ ఇస్తుంది అని అన్నారు. హేటర్స్ నుంచి సారీ. హేటర్స్ గురించి ప్రశ్నించగా, నన్ను ఇష్టపడని వాళ్ళ కోసం నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, నాతో ఒకసారి బయటికి వచ్చి చూడండి. నాకు ఎంతమంది ప్రేమ దొరుకుతుందో మీకే అర్థమవుతుంది. అదే నాకు చాలు అని ధీమాగా చెప్పారు. ట్రోల్స్ కంటే ప్రేక్షకుల ప్రేమకే తాను ఎక్కువ విలువ ఇస్తానని, అదే తన విజయానికి అసలైన కారణమని మరోసారి స్పష్టంగా చెప్పారు అనిల్ రావిపూడి. అయితే 'మనశంకర వరప్రసాద్' గారు మూవీపై ఇప్పుడు అంత రివ్యూస్ ఇస్తున్నారు. అనిల్ తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అదే ఇచ్చారని, హీరోలో శైలిని తగ్గట్టుగా ఎపిసోడ్‌లను క్రియేట్ చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారని చెబుతున్నారు. చిరు కామెడీ టైమింగ్‌ను బాగా వాడుకున్నారని, కథతో పాటు కామెడీ విషయంలో కూడా కాస్త కసరత్తు చేసి ఉంటే ఇంకా బావుండేదని అభిప్రాయపడుతున్నారు.